హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత నిధుల్ని రేపు మధ్యాహ్నం 12 గంటల పైన అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదలవుతే చేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి 13,000 రూపాయలు అనేది అయితే డైరెక్ట్గా జమ అయితే చేయడం అయితే జరుగుతోంది. సో ఎవరెవరికి డబ్బులు జమ చేస్తున్నారో, అలాగే మీరు ఈ పథకానికి సంబంధించి అర్హులా కాదా, ఎలా చెక్ చేసుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. సో దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం రెండో విడత నిధుల్ని రేపటి రోజునైతే విడుదల చేస్తోంది. అంటే రేపటి నుంచి మనకు 3 రోజుల పాటు విడుదల అయితే చేయడం జరుగుతుంది. రేపు అంటే మనకు జూలై 22వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12 గంటల పైన అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే జమ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకు 3 రోజుల పాటు ఈ నిధుల్ని జమ చేస్తామని అయితే చెప్తున్నారు. అది కూడా మనకు ఈ యొక్క జూలై 22వ తేదీ, అలాగే 23వ తేదీ, 24వ తేదీ ఆ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఈ పథకానికి సంబంధించి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క విద్యార్థికి, స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థికి 13,000 అయితే జమ చేయడం జరుగుతుంది. అంటే మనకు 15,000 జమ చేస్తారు. అందులోనూ 2,000 అనేది పాఠశాల మెయింటెనెన్స్ కింద కట్ చేసుకొని డైరెక్ట్గా 13,000 రూపాయలు డీబీటీ పద్ధతి ద్వారా అయితే కనుక మన బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. ఒకవేళ స్కూల్కి 2 వెళ్తుంటే 26,000 వస్తాయి, 3 వెళ్తుంటే 39,000, 4 వెళ్తుంటే కనుక అలా మనకు 5 మంది వెళ్ళినా కూడా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా రేపటి నుంచి 3 రోజుల పాటు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. మరి ఈ పథకానికి సంబంధించి మీరు ఎలిజిబులా కాదా, ఎలా చెక్ చేసుకోవాలి అంటే కనుక నేను మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను అనమాట. ఆ లింక్ అనేది క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క తల్లి ఆధార్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేసి ఓటీపీ అనేది సబ్మిట్ చేస్తే ఈ పథకానికి మీరు అర్హులు అనేది లేనిది చూపిస్తుంది అనమాట. సో ఈ రకంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, ఎలిజిబులా కాదా అనేది అయితే కనుక. అలాగే ముఖ్యంగా మనకేంటంటే కనుక సో ఈ పథకానికి సంబంధించి సో కొద్దిమందికి లేట్గా కూడా డబ్బులు జమ అవుతాయి అన్నమాట. ఎవరెవరికంటే సో 9, 10 అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే ఎస్సీ విద్యార్థులకైతే కనుక సో డబ్బులు కొద్దిగా లేట్గా జమ అవుతాయి. అలాగే ఈ సంవత్సరం 1వ తరగతిలో జాయిన్ అయింటారు కదా విద్యార్థులు, వాళ్ళకు కూడా డబ్బులు లేట్గా అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. అంటే వాళ్ళకు రెండో విడతగా మళ్ళీ మనకు ఒక 15 డేస్ తర్వాత కానీ 10 డేస్ తర్వాత కానీ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే ఈ 3 రోజుల్లో అర్హత ఉన్నటువంటి విద్యార్థులందరికీ జమ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దాదాపుగా మనకి 67 లక్షల మంది విద్యార్థులకు అయితే కనుక విడుదల చేస్తున్నారు. సో దాదాపుగా 45 లక్షల మంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక ఈ డబ్బులు అయితే జమ చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం వచ్చేసి రేపటి రోజున 10,120 కోట్లను అయితే కనుక ఒకేసారి విడుదలైతే చేయడం జరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా ఈసారి మనకు కొన్ని కొత్త రూల్స్ కూడా అయితే తీసుకొచ్చారు. అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క గ్రామీణ అంగన్వాడీలలో కార్యకర్తలకైతే కనుక సో వారి పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావించడం అయితే జరిగింది. అలాగే మనకు ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు కదా, సో వారికి కూడా అయితే కనుక అంటే వారి విద్యార్థులకైతే కనుక ఈ పథకాన్ని వర్తింపజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా మనకు ఈసారి కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక మీ డబ్బులు జమ అవ్వాలి అంటే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనేది లింక్ అయి ఉండాలన్నమాట. సో అలాగే ఆధార్ సీడింగ్ అనేది అయితే కంపల్సరీ చేసుకొని ఉండాలి. సో అట్లయితే మీకు డబ్బులు అయితే జమ అవుతాయి. ఇక ముఖ్యంగా ఏంటంటే కనుక అటెండెన్స్ అనేది విద్యార్థులకు 75% కంపల్సరీగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్దేశించింది. 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా అయితే చేస్తారు. సో 6 స్టెప్ వెరిఫికేషన్లో కూడా మీరు అర్హత ఉన్నట్లయితే మీకు ఈ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇవి మనకు రేపు మధ్యాహ్నం 12 పైన అయితే డబ్బులు విడుదల చేస్తారు. సో రేపటి నుంచి 3 రోజుల్లోపు మీ బ్యాంక్ అకౌంట్లకు ఎప్పుడైనా కానీ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఆర్డర్ వైజ్గా, సీరియల్ వైజ్గా ర్యాండమ్గా మనకు డబ్బులు అయితే జమ అవుతూ వస్తాయన్నమాట. సో అందువల్ల మీకు రేపు కాకపోయినా మన్నాడు కాకపోయినా అవతల అయినా కానీ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా వచ్చే 3 రోజుల్లో అందరికీ జమ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది లేటెస్ట్ అప్డేటు. సో రేపు ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసిన తర్వాత ఆ యొక్క పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అనేది కూడా నేను వీడియోలో అయితే చెప్తాను. వీడియోస్ అనేది మీరు మిస్ కాకూడదంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.